హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి. హౌ టు క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్లోనే బ్యాంక్ ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి, సో దాని గురించి మీకు బెస్ట్ టిప్స్ ఇస్తానండి. సో ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో రీసెంట్గా రిలీజ్ అయిన మనకి ఎస్బీఐ నుండి 5008 ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఎస్బీఐ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలా క్రాక్ చేయాలి అంటే ఒక బ్యాంక్కి మనం ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్కి సేమ్ సిలబస్ ఉంటుందండి. ఓకే, సో అందుకని ఎస్బీఐ గురించి ఇక్కడ మాట్లాడతాను నేను, ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయింది 2 days బ్యాక్. సో 2 days బ్యాక్ ఎస్బీఐ నుండి 5008 ఉద్యోగాలకు సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ వీడియోలో ఆ భారీ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటూ సో ఎస్బీఐకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక్క బ్యాంక్కి ప్రిపేర్ అయితే సో రిమైనింగ్ బ్యాంక్స్కి సేమ్ సిలబస్ ఉంటుందండి మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎస్బీఐకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలి ఎస్బీఐ ఎగ్జామ్ని సో నీట్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీ అందరికీ తెలుసండి, సో ఎస్బీఐ ఎగ్జామ్లో 2 stages ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టేజ్ వచ్చరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఎస్బీఐ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో టోటల్ 3 subjects ఉంటాయి మనకి. సో ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండి, 3 subjects ఉంటాయి మనకి ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో వచ్చేసరికి సో 30 questions ఉంటాయి, 30 marks అండి. అండ్ 20 minutesలో మనం 30 questions మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 35 questions ఉంటాయండి అండ్ 35 marks అండి. అండ్ 20 minutesలో మనం 35 questionsని సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీలో 35 questions ఉంటాయి అండ్ 35 marks అండి. 20 minutesలో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. అంటే టోటల్ హౌ మెనీ క్వశ్చన్స్ అండి, 100 questions అండి. 100 questionsని సో టైం ఎంత అండి ఇక్కడ 1 hourలో మనం సాల్వ్ చేయాలండి. అంటే సో 100 questions మనం ఏం చేయాలండి 60 minutesలో సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో అంటే 1 bitని మనం ½ minute-లోనే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం ½ minute-లోనే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. సో 1 minute-లో సాల్వ్ చేయాలి అంటే మోర్ ప్రాక్టీస్ ఉండాలండి. ప్రాక్టీస్ ఉంటేనే సో 60 minutesలో మనము సో 100 bitsని సాల్వ్ చేయగలమండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 100 bits సాల్వ్ చేయాలని మీనింగ్ కదండి ఇక్కడ. సో ఎందుకంటే సో మనకి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుందండి. సో ఇంగ్లీష్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, యాప్టిట్యూడ్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, అదేవిధంగా రీజనింగ్లో కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందండి. అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుందండి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ మనం. ఓకే, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఓకే ఈ సిలబస్ ఉంటుందండి. యాప్టిట్యూడ్కి సంబంధించేసరికి సో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ సేమ్ మీనింగ్ అండి ఇక్కడ. సో పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, యావరేజ్, పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, time and work, time and distance, allocation and mixtures, so data interpretation, set theory, data analysis, data sufficiency, number system, so quadratic equations, number series అండి. ఓకే, సో ఈ టాపిక్స్లో మనం ప్రాపర్గా ఉంటే చాలండి. సో న్యూమరికల్ ఎబిలిటీలో మంచి స్కోర్ గెయిన్ చేయొచ్చండి. అంటే అప్రాక్సిమేట్లీ ఈ టాపిక్స్ ప్రాపర్గా ఉంటే మనకి సో టోటల్ 35 questions-కి మనం 30+ marks మనం గెయిన్ చేయొచ్చండి. ఓకే, సో టోటల్ 35 న్యూమరికల్ ఎబిలిటీ అయితే 30+ మనం గెయిన్ చేయొచ్చండి. సో అది కూడా తెలివిగా ప్రిపేర్ అవ్వాలండి. అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వకూడదు. వెయిటేజ్ ఎక్కువ ఏ టాపిక్స్కి ఉంటాయో ఆ టాపిక్స్ని మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో సింప్లిఫికేషన్ ఈ టాపిక్ని మనం పక్కాగా ప్రిపేర్ అయితే సో టోటల్ 5 marks వస్తాయండి మనకి ఇక్కడ. ఓకే, సో సింప్లిఫికేషన్ ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయండి, 5 marks వస్తాయి. ఈ 5 marksని అంటే 5 questions-ని మీరు ఎన్ని minutes-లో సాల్వ్ చేయాలంటే సో జస్ట్ ఓన్లీ 2 minutes-లో మాత్రమే సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు డౌట్ రావాలి, సార్ 5 questions-ని 2 minutes ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే మోర్ ప్రాక్టీస్ అండి. సో అలా ప్రిపేర్ అయితేనే మనకి సో బ్యాంకింగ్ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలమండి. అంటే సో డైలీ డెఫినెట్లీగా సింప్లిఫికేషన్ టాపిక్ నుండి ఒక 5 questions సాల్వ్ చేయండి అండి ఎవ్రీడే అండి. ఎవ్రీడే ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ వరకు సో ఎవ్రీడే సింప్లిఫికేషన్ నుండి డెఫినెట్లీగా పర్ డే 5 questions సాల్వ్ చేయండి. అవి కూడా 2 minutesలో సెట్ చేసుకోండి. ఓకే, సో కమింగ్ టు ద అప్రాక్సిమేషన్ అండి. అప్రాక్సిమేషన్ కూడా డెఫినెట్లీగా 5 marks వస్తాయండి. ఈ అప్రాక్సిమేషన్ కూడా మనము 2 minutesలో సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఎవ్రీడే మీరు అప్రాక్సిమేషన్ నుండి డెఫినెట్లీగా 5 questions సాల్వ్ చేయండి అండి.
ఎవ్రీడే అండి. అంటే సింప్లిఫికేషన్ నుండి 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, అంటే అప్రాక్సిమేషన్ నుండి 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజుకి ఒక టాపిక్ ప్రిపేర్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డే మొత్తం సింప్లిఫికేషన్ ప్రిపేర్ అవుతారు, రేపు వచ్చేసరికి అప్రాక్సిమేషన్ ప్రిపేర్ అవుతుంటారు. ఇలా ప్రిపేర్ అయితే టైం వేస్ట్ అవుతుంటుందండి. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఈజీగా స్మార్ట్ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలో గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అంటే ఎవ్రీడే సింప్లిఫికేషన్ నుండి 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, అదేవిధంగా అప్రాక్సిమేషన్ నుండి 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అండి. అండ్ తర్వాత వెయిటేజ్ ఎక్కడ ఉందంటే ఎక్కువగా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో డెఫినెట్లీగా 5 to 10 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఇక్కడ. అంటే 2 సెట్స్ ఉంటాయి డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి. అంటే సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ ఇస్తారు, సమ్ టైమ్స్ 1 క్వశ్చన్ ఇస్తారండి. 1 క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 5 మార్క్స్ అండి. అంటే ఎవ్రీడే డెఫినెట్లీగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 1 క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ డెఫినెట్లీగా సాల్వ్ చేయాల్సి ఉంటుందండి మనం. అదేవిధంగా ఇంకా డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ. ఓకే, ఎవ్రీడే డేటా అనాలిసిస్ నుండి, డేటా సఫిషియన్సీ నుండి డెఫినెట్లీగా 1 or 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ పక్కాగా ఉండాలి అంటే మీరు డెఫినెట్లీగా 4 or 5 టాపిక్స్లో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలండి. అంటే ఫస్ట్ టాపిక్ ఏంటి? పర్సంటేజెస్. పర్సంటేజ్ ప్రాపర్గా ఉండాలి, అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా యావరేజెస్ టాపిక్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అదేవిధంగా సింప్లిఫికేషన్ టాపిక్ కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలండి. అంటే ఈ 4 టాపిక్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. ఓకే, సమ్ టైమ్స్ ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ ఇదొక టాపిక్ నుంచి ఇస్తున్నాడు, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ ఈ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు అండి. ఇది మెయిన్స్ ఎగ్జామ్లో అయితే. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ని పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్ అండ్ సింప్లిఫికేషన్ ఈ 4 టాపిక్స్ పక్కాగా ప్రిపేర్ అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ అనేది వెరీ 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 డెడ్ ఈజీ అండి. ఈ 4 టాపిక్స్ నుండి డెఫినెట్లీగా 4 క్వశ్చన్స్ వస్తాయండి. 1 క్వశ్చన్ అనేది అది జనరల్ క్వశ్చన్ ఉంటుందండి. ఈ జనరల్ క్వశ్చన్ ఎవరైనా సాల్వ్ చేయొచ్చు. అంటే 4 క్వశ్చన్స్ మీరు పక్కాగా ఉండాలంటే 4 టాపిక్స్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలండి. అదే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇంక్లూడ్ చేస్తున్నాడండి. అంటే ఇప్పుడు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రిపేర్ అవడం వల్ల డెఫినెట్లీగా 5 to 10 క్వశ్చన్స్ వచ్చే మనకి ఛాన్సెస్ ఉంటాయండి మనకి. ఓకే, అదేవిధంగా నంబర్ సిస్టమ్ అండి. నంబర్ సిస్టమ్ నుండి కూడా డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఈ 5 క్వశ్చన్స్ని మనం ఓన్లీ 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలండి. అదేవిధంగా ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా 5 మార్క్స్ వస్తాయండి మనకి ఇక్కడ. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ని కూడా మనము 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలండి. అంటే ఎవ్రీడే డెఫినెట్లీగా మనం నంబర్ సిస్టమ్ని 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుండి 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అదేవిధంగా నంబర్ సిరీస్ అండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సమ్ టైమ్స్ 5 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఉంటాయి. అంటే డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ వస్తాయండి. అంటే ఎవ్రీడే మీరు నంబర్ సిరీస్ నుండి 5 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి అండి. ఇప్పుడు ఏంటి, సింపుల్ అయిపోతుంది మనకి. ఒక టాపిక్ నుండి 5 క్వశ్చన్స్ మాత్రమే మనం ప్రిపేర్ అవుతుంటాం. అంటే చాలా మంది 1 day 1 టాపిక్ 2 టాపిక్స్ అని ఫిక్స్ అవుతూ ఉంటారు. అలా ఫిక్స్ అయితే ఏంటంటే మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుందండి. అంటే ఎవ్రీడే నంబర్ సిరీస్ నుండి 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుండి 5 క్వశ్చన్స్, నంబర్ సిస్టమ్ నుండి 5 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 1 or 2 క్వశ్చన్స్, అంటే 1 క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 5 మార్క్స్ కాబట్టి. అదేవిధంగా డేటా అనాలిసిస్ అండ్ డేటా సఫిషియన్సీ కూడా 1 or 2 క్వశ్చన్స్, అండ్ అప్రాక్సిమేషన్, సింప్లిఫికేషన్స్ నుండి 5 క్వశ్చన్స్ ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. ఓకే, ఇది 5 మార్క్స్కి సంబంధించిన టాపిక్స్ అండి. అండ్ కమింగ్ టు ద రిమైనింగ్ అండి, పర్సంటేజెస్ కానీ, రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానీ, యావరేజెస్ కానీ, పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలిగేషన్ అండ్ మిక్చర్స్. ఓకే, అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, సెట్ థియరీ, ఈ రిమైనింగ్ టాపిక్స్లో ఏంటంటే డెఫినెట్లీగా మనకి 1 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మనకి. 1 to 3 క్వశ్చన్స్ అంటే 1 to 3 మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే టైమ్ అండ్ వర్క్ ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా చైన్ రూల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా చైన్ రూల్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ 3 టాపిక్స్ ఇంక్లూడ్ చేసుకొని టైమ్ అండ్ వర్క్ మనం ప్రిపేర్ అవుతామండి. అండ్ కమింగ్ టు ద టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ ప్రిపేర్ అవ్వాలి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, రేసెస్ అండ్ గేమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. టోటల్ 4 టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలండి. ఎప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 50 or 60% ఫార్ములాస్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి. అందుకోసం ఏంటంటే ఈ 4 టాపిక్స్ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం ప్రిపేర్ అవుతూ ఉంటామండి. ఓకే, యాప్టిట్యూడ్కి ఇలా ప్రిపేర్ అయితే డెఫినెట్లీగా మీరు 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్కి 30 మార్క్స్ గెయిన్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి డెఫినెట్లీగా మనకండి.
ఓకే, సో ఇలా ప్రిపేర్ అయితే డెఫినెట్లీగా 35 మార్క్స్కి మనం 30+ మార్క్స్ మనం గెయిన్ చేయగలమండి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద రీజనింగ్ గురించి మాట్లాడుకుందామండి ఇక్కడ మనం. సో రీజనింగ్ వచ్చేసరికి ఆల్ఫా న్యూమరికల్ సీక్వెన్స్ టెస్ట్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాలిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, ఫజిల్స్, మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, సర్క్యులర్ అరేంజ్మెంట్, లైన్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, డైరెక్షన్స్, వెర్బల్ రీజనింగ్, ర్యాంకింగ్ ఆల్ఫాబెట్ టెస్ట్ అండి. ఓకే, సో ఈ టాపిక్స్ మెయిన్ టాపిక్స్ అండి. ఈ టాపిక్స్ పక్కాగా ప్రిపేర్ అయితే చాలు మనం. సో రీజనింగ్లో కూడా 35 మార్క్స్కి 30 మార్క్స్, ఓకే 30+ మార్క్స్ మనము ఈజీగా గెయిన్ చేయొచ్చు అండి, ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే సో ఆల్ఫా న్యూమరికల్ సీక్వెన్స్ టెస్ట్లో డెఫినెట్లీగా 2 to 5 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మనకి. అండ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో డెఫినెట్లీగా 5 మార్క్స్ వస్తాయండి. అదేవిధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా సో 5 మార్క్స్ వస్తాయి. సిలాలిజమ్స్లో 5 మార్క్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్లో 2 to 5 మార్క్స్. అదేవిధంగా ఫజిల్స్లో 5 మార్క్స్. అదేవిధంగా మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో సో 5 మార్క్స్. అండ్ అదేవిధంగా సర్క్యులర్ అరేంజ్మెంట్, లైన్ అరేంజ్మెంట్, సీడింగ్ అరేంజ్మెంట్ అండి 1 క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 5 మార్క్స్ అండి. ఓకే, అదేవిధంగా డేటా సఫిషియన్సీలో 5 మార్క్స్ అండి. సో డైరెక్షన్స్లో 2 to 3 మార్క్స్ అండి. వెర్బల్ రీజనింగ్లో 5 మార్క్స్ అండి. ర్యాంకింగ్ టెస్ట్, ఆల్ఫాబెట్ టెస్ట్లో డెఫినెట్లీగా 1 to 2 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి మనకి. అంటే సో ఈ మార్క్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నంటే వెయిటేజ్ ఉంటే సో ఆ టాపిక్స్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వచ్చు అండి మనం. అంటే సో డైలీ మీరు ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ టెస్ట్లో డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సిలాలిజమ్స్లో 5 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్లో 2 to 5 క్వశ్చన్స్, ఓకే ఫజిల్స్లో 5 క్వశ్చన్స్, మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో 5 క్వశ్చన్స్, సో సీడింగ్ అరేంజ్మెంట్లో 5 క్వశ్చన్స్, డేటా సఫిషియన్స్లో 5 క్వశ్చన్స్, డైరెక్షన్స్లో 2 to 3 క్వశ్చన్స్, వెర్బల్ రీజనింగ్లో 5 క్వశ్చన్స్, ర్యాంకింగ్ ఆల్ఫాబెట్ టెస్ట్లో 2 to 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అండి చాలు. అంటే డైలీ డెఫినెట్లీగా ఈ చాప్టర్స్ అన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ చేస్తామంటే టాపిక్స్ మీద గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇవన్నీ సాల్వ్ చేయగలమండి. అండ్ ఫస్ట్ టాపిక్స్ మీద ఐడియా లేకపోతే డెఫినెట్లీగా 1 or 2 months ఫస్ట్ టాపిక్స్ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయండి. ఆఫ్టర్ దట్ సో నేను చెప్పిన ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుందండి. అప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే డెఫినెట్లీగా సో 35 మార్క్స్కి 30+ మార్క్స్ గెయిన్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయండి డెఫినెట్లీగా. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇంగ్లీష్ అండి. సో ఇంగ్లీష్లో కూడా ఏంటంటే మనకి ఎలాంటి ఫార్ములాస్ ఉండవు కాబట్టి సో మోర్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీగా మంచి స్కోర్ అండి. అంటే సో 30 మార్క్స్కి డెఫినెట్లీగా 20+ మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అండి. ఎప్పుడు సో ఆల్మోస్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ చాలా మంది సాల్వ్ చేయగలండి. అంటే 100%లో డెఫినెట్లీగా 70% స్టూడెంట్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ సాల్వ్ చేస్తారండి. ఎక్కడ సో మార్క్స్ తగ్గుతాయంటే ఇంగ్లీష్లో మాత్రమే మార్క్స్ తగ్గుతుంటాయి వాళ్ళకి. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సో ఇంగ్లీష్ మీద ఎక్కువ గ్రిప్ రావాలి అంటే సో మోర్ ప్రాక్టీస్ చేయాల్సిందండి. మోర్ ప్రాక్టీస్ చేస్తే సో ఇంగ్లీష్లో మంచి స్కోర్ మీరు గెయిన్ చేయగలిగితే ఓవరాల్గా మనకి మంచి కట్ ఆఫ్ వస్తుందండి. సో అందుకని సో ఇంగ్లీష్లో ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి అండి. ఓకే, సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు అండి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండి. సో టోటల్ 100 క్వశ్చన్స్ 60 minutes మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. సో కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి ఇక్కడ మనం. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టోటల్ మనకి ఇక్కడ సో 4 సబ్జెక్ట్స్ వస్తాయండి. అంటే సో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 50 క్వశ్చన్స్ అండి, 50 మార్క్స్ అండి. హౌ మెనీ మినిట్స్ టైం అండి 35 minutes టైంలో సాల్వ్ చేయాలండి. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ అండి, 40 మార్క్స్ అండి, 35 minutes మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నుండి 50 క్వశ్చన్స్ అండి, 50 మార్క్స్ అండి, ఎంత టైంలో సాల్వ్ చేయాలండి 45 minutes సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా సో రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయండి, 60 మార్క్స్ వస్తాయండి. ఓకే, 45 minutes మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 190 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, ఎన్ని మార్క్స్ అండి 200 మార్క్స్ కండి. సో టైం ఎంత అండి 2 hours 40 minutes మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. అంటే సో ఇక్కడ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్లో సేమ్ సిలబస్ ఉంటుందండి. సిలబస్లో ఎలాంటి చేంజెస్ ఉండవండి.
ఓకే, మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఏంటి? సో జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇది ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. సో కంప్యూటర్ అవేర్నెస్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందండి. అంటే 3 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ఉంటుందండి, కాకపోతే క్వశ్చన్ లెవెల్ అనేది డెప్త్కి వెళ్తుంటుందండి. సో ఇది మాత్రమే చేంజెస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుందండి మనకి. అంటే మెయిన్స్ ఎగ్జామ్, సో మెయిన్స్ ఎగ్జామ్లో వెయిటేజ్ వచ్చేసరికి మనకి 75 మార్క్స్ తీసుకుంటారండి. సో తర్వాత గ్రూప్ డిస్కషన్ తీసుకుంటారు. ఈ గ్రూప్ డిస్కషన్లో 25 మార్క్స్ తీసుకుంటారండి. ఓవరాల్ వచ్చేసరికి మనకి 100 స్కోర్ ఇస్తారండి మనకి. అంటే మెయిన్ స్కోర్ అంటే ప్రిలిమ్స్ అనేది ఏంటి అంటే జస్ట్ ఎలిమినేషన్ చేయడానికి మాత్రమే. సో ప్రిలిమ్స్లో మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు, మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది. మెయిన్స్ ఎగ్జామ్లో సో ఓవరాల్ మార్క్స్ వచ్చేసరికి మీరు సో 75గా తీసుకుంటారు, అండ్ గ్రూప్ డిస్కషన్లో 25 మార్క్స్ తీసుకుంటారు, అండ్ 100 స్కోర్ తీసుకుంటారు టోటల్గా మనకి. సో మీకు ఈ 100 స్కోర్లో ఎంత స్కోర్ వచ్చిందో సో దాన్ని బట్టి మీకు సో అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో సేమ్ సిలబస్ ఒకసారి మనం చేద్దామండి ఇక్కడ. సో ఆల్రెడీ మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్లో సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం అండి. అండ్ కమింగ్ టు దమ్, సో జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అండి, దీనికి సంబంధించిన సిలబస్ చూడండి ఇక్కడ. సో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ టర్మ్స్, కరెంట్ అఫైర్స్, జీకే అప్డేట్స్, కరెన్సీస్, ఇంపార్టెంట్ ప్లేసెస్, ఓకే, అండ్ బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్, ఓకే, హెడ్ క్వార్టర్స్, పిఎం స్కీమ్స్ అంటే సో ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్, అండ్ ఇంపార్టెంట్ డేట్స్, సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండి. సో వీటి మీద మనకు గ్రిప్ ఉంటే చాలండి. ఇవంటే డైలీ మనం అప్డేట్ అవుతూ ఉండాల్సిందే గ్యారంటీగా. సో డైలీ మనం అప్డేట్ అవుతుంటేనే కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈజీగా గెయిన్ చేయగలం అండి, మంచి స్కోర్ని మనం గెయిన్ చేయగలం. సో డైలీ మన న్యూస్ పేపర్ ప్రిపేర్ అయితే చాలు. ఓకే, సో నెంబర్ ఆఫ్ సైట్స్లో మనకి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు కరెంట్ అఫైర్స్ అనేది. సో కరెంట్ అఫైర్స్ మనం ఫాలో అయితే చాలండి ఇక్కడ. ఓకే, సో ఇది అంటే బ్యాంకింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం అనేది మీకు ఒక స్ట్రాటజీ గురించి చెప్పాను. సో మీ ఓన్ స్టైల్ అండి, మీ ఓన్ స్టైల్లో మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్లీగా ఓకే మీకు రిప్లై ఇస్తామండి. సో యాప్టిట్యూడ్, రీజనింగ్ సంబంధించి అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన క్లాసెస్ కావాలంటే ఓకే, సో బ్యాంకింగ్ క్లాసెస్కి సంబంధించిన సో ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. సో డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తామండి. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఎస్బీఐ నుండి మనకి సో 5008 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, భారీ నోటిఫికేషన్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తామండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.